అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగము 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. ఇక్కడ దేవుడు నమ్మదగినటువంటి వాడని తెలియజేస్తూ ఉన్నారు. తర్వాత దేవుడు మనకు ఏం చేస్తాడు అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నారు. అంటే మొట్టమొదటిగా ఆయన ఎలాంటి వాడు, ఆయన అలాంటి వాడుగా ఉన్నాడు కాబట్టి మనకు దేవుడు ఏం చేయబోతున్నాడు అనేది ఇక్కడ తెలియబడుతూ ఉందన్నమాట. ఫస్ట్ దేవుడు నమ్మదగినటువంటి వాడు. దేవుడు మనకి ఏం చేస్తూ ఉన్నాడంటే రెండు విషయాలు ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రభువు మొట్టమొదటిగా మనల్ని స్థిరపరిచేటువంటి వాడుగా ఉంటాడు. తర్వాత మనల్ని దుష్టత్వం నుండి కాపాడేటువంటి వాడుగా ఉంటాడు. ఇక్కడ దుష్టత్వం నుండి అంటే మనకు కింద చిన్నగా అక్షరాలతో రాయబడుతూ వచ్చింది అనమాట. దుష్టుని నుండి అంటే దుష్టుడైనటువంటి వాడెవరు? మనకందరికీ తెలిసినటువంటి ఆ యొక్క శత్రువు అయినటువంటి సైతాను. ఆ యొక్క దుష్టుని యొక్క చేతిలో నుండి కూడా మనల్ని ఏం చేస్తాడంటే దేవుడు కాపాడుతూ ఉంటాడు. ఎందుకంటే ఎప్పుడైతే మనము దేవుని బిడ్డలముగా చేయబడతామో, ఎప్పుడైతే మనము దేవునికి మన యొక్క జీవితాల్ని సమర్పించుకుంటామో అప్పటి నుండి దుష్టుడు మన వెంట పడుతూ ఉంటాడనమాట. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఎరగక ముందు మన యొక్క జీవితాలు ఎలా ఉంటాయంటే పాపంలో జీవిస్తూ ఉంటాం, పాపమునే చేస్తూ ఉంటాం, పాపం వెంబడి మనం పరిగెత్తుతూ ఉంటాం. అప్పుడు దుష్టుడు మనల్ని వెంబడించడానికి ఇష్టపడడు, మన వెంట రావడానికి ఇష్టపడడు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఆయన వెంట వెళ్తూ ఉంటాం కాబట్టి. ఎప్పుడైతే మనము నీతికి దాసులముగా యేసుక్రీస్తు ప్రభువారిని మన యొక్క సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన బిడ్డలుగా మనం ఎప్పుడైతే చేయబడతామో అప్పటి నుండి శత్రువు అయినటువంటి యొక్క సైతాను, దుష్టుడు అయినటువంటి మన శత్రువు మన వెంట పడేటువంటి వాడుగా ఉంటాడు. మనము ఏదైతే విడిచి వచ్చామో ఆ యొక్క పాపమును మన యొక్క జీవితంలోనికి తీసుకొని రావటానికి ఇష్టపడతా ఉంటుంది. మరలా అదే పాపం చేయటానికి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు అనమాట శత్రువు అయినటువంటి సాతాను. అయితే అలాగా మన జీవితంలో చేయకుండా దేవుడు మనల్ని ఆ యొక్క దుష్టుడి నుండి కాపాడేటువంటి వాడుగా ఉంటాడనమాట. మనుషులంగా మనము నమ్మదగినటువంటి వారం ఎంత మాత్రమును కాదు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే నమ్మదగినటువంటి వాడుగా ఉంటాడు. ఎందుకు మనము నమ్మదగినటువంటి వారం కాము అంటే మన జీవితాల్లో మన యొక్క పరిస్థితిని బట్టి ఒక్కోసారి మాట ఇచ్చి నెరవేర్చాలన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నా కూడా మన యొక్క పరిస్థితిని బట్టి మనం ఏం చేస్తాము, నెరవేర్చలేకపోతాం. అందుకనే మనుషులంగా మనం కొన్ని చేయలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. అటువంటి పరిస్థితులు ఎన్ని ఉన్నా కూడా వాటిని అధిగమించి మనకు సహాయం చేసి తనిచ్చినటువంటి మాటను నిలబెట్టుకునేటువంటి వాడు ఆయన మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. గనుక ఆయన నమ్మదగినటువంటి వాడు అనటానికి అర్హుడుగా మరి చెప్పబడుతూ ఉన్నది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు. ఎక్కడ స్థిరపరుస్తాడు? క్రీస్తు అనేటువంటి బండ మీద మనల్ని స్థిరపరిచేటువంటి వాడుగా ఉంటాడు. ఎందుకంటే మనం ఆయనను నమ్ముకున్నాం. మనము యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాము అని మతంలో దిగినామని, లేకపోతే పాత జీవితాన్ని విడిచిపెట్టామని, లోకం నుండి వేరైపోయామని, అన్ని జనాంగం నుండి రక్షణ పొందామని ఇలా చెప్పుకుంటూ ఉన్నటువంటి మనమందరము నమ్మింది ఎవరిని? మందిరంను కాదు. నమ్మింది ఎవరిని? సేవకుల్ని కాదు. నమ్మింది ఎవరిని? సహపాఠి విశ్వాసుల్ని కాదు. నమ్మింది ఎవరిని? మనల్ని రక్షణలోనికి నడిపించినటువంటి ఆత్మీయ తండ్రులను కాదు. మనం నమ్మవలసింది, మనం విశ్వాసం ఉంచవలసింది ఎవరినంటే నమ్మదగినటువంటి వాడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని. అలాగున నీవు ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే నీవు స్థిరుడుగా ఉంటావు. ఒకవేళ సేవకుని చూసి నీవు మందిరానికి వస్తే, లేకపోతే నీ యొక్క సంఘంలో బాధ్యత గల సహోదరులను చూసి మందిరానికి వస్తే, లేకపోతే నీ యొక్క స్నేహితుడైనటువంటి వారు దేవుని బిడ్డలుగా ఎదుగుతూ ఉన్నటువంటి విశ్వాసులైనటువంటి వారిని చూసి నీవు మందిరానికి వచ్చినట్లయితే నీవు స్థిరపడలేవు అనేటువంటిది ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయం. నీవు నిజంగా స్థిరపడాలంటే ఎవరైతే నమ్మటానికి యోగ్యుడో, ఎవరు నమ్మదగినటువంటి వాడో ఆ నమ్మదగినటువంటి దేవుణ్ణి నీవు నమ్మాలి. ఆయన మీదే
విశ్వాసం ఉంచాలి. ఆయనను మాత్రమే నువ్వు చూసేటువంటి వాడవుగా ఉండాలి. అప్పుడు మాత్రమే నీ జీవితంలో నీవేమైతావంటే స్థిరుడవవుతావు, స్థిరపరచబడతావు అనేటువంటిది ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. మనం గిన మనుషులను నమ్ముకున్నామనుకో, దేవుడు కూడా మనల్ని స్థిరపరచలేడు. మనము మనుషుల వైపు చూస్తే స్థిరపడలేము. అందుకనే దేవుడు ఏం చేస్తాడంటే, నేను నమ్మదగినటువంటి వాడను, నేను నిన్ను స్థిరపరుస్తాను అనేటువంటి వాగ్దానంను దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. తర్వాత దుష్టత్వం నుండి మనల్ని కాపాడేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. దేవుని వాక్యంలో 2 రకాలైనటువంటి దుష్టత్వములు కనబడతాయన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే దుష్టుడైనటువంటి ఆ యొక్క శత్రువు చేతిలో నుండి దేవుడు మనల్ని కాపాడుతాడు. తర్వాత చెడ్డవారి యొక్క దుష్టత్వం అని కీర్తనలు 10వ అధ్యాయము 15వ వచనంలో రాయబడింది అనమాట. ఇప్పుడు నేను చూపించట్లేదు, తర్వాత మీరు ఆ యొక్క వాక్యాన్ని చదువుకొనవచ్చు. కీర్తనలు 10వ అధ్యాయము 15వ వచనంలో మనకు చెడ్డవారి యొక్క దుష్టత్వం అనేది కనబడుతుంది అనమాట. అంటే చెడు పనులు చేసేటువంటి వారు చేసేటువంటి దుష్టత్వం నుండి దేవుడు మనల్ని కాపాడేటువంటి వాడుగా ఉంటాడు. తర్వాత హెచ్కేల్ గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనంలో చూసినట్లయితే దుష్టుని యొక్క దుష్టత్వము అనేటువంటి విషయాన్ని మనము అక్కడ చూస్తామన్నమాట. అంటే మొట్టమొదట చెడ్డవారి యొక్క దుష్టత్వము నుండి దేవుడు మనల్ని కాపాడేటువంటి వాడుగా ఉంటాడు. రెండవదిగా మనం చూసినట్లయితే దుష్టుని యొక్క ఈ యొక్క దుష్ట కార్యములు చేసేటువంటి వారి యొక్క దుష్టత్వం నుండి దేవుడు మనల్ని కాపాడేటువంటి వాడుగా ఉంటాడనమాట. ఇప్పుడు ఈ యొక్క దుష్టత్వం అనేటువంటి మాటను మనము చెప్పుకుంటూ ఉన్నాం. అయితే మరి దుష్టత్వం అంటే ఏమిటి, దుష్టత్వం అంటే దేవుని వాక్యంలో ఏం చెప్పబడింది అనేది మనం చూసినట్లయితే ఇదే యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 27వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు దుష్టుడు తాను చేయుచూ వచ్చిన దుష్టత్వం నుండి మరలి, ఇక్కడ దుష్టత్వం నుండి మరలమంటున్నాడు. మరలి నీతి న్యాయములు జరిగించటం అంటే మరి దుష్టత్వం అంటే ఏమని చెప్పుకోవచ్చు, నీతి న్యాయములు జరిగించకపోవటాన్ని దుష్టత్వం అనే దేవుని వాక్యంలో దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. దుష్టత్వం నుండి మరలమంటున్నాడు. మరలిన తర్వాత ఎలాగ జీవించాలంటూ ఉన్నాడు, నీతి న్యాయం కలిగి జీవించాలని దేవుడు కోరుతూ ఉంటూ ఉన్నాడు. అంటే ఇక్కడ దేవుడు చెప్పేది ఏంటంటే, దుష్టత్వము అంటే నీతి న్యాయము లేనటువంటి జీవితమే దుష్టత్వం అన్నమాట. మన జీవితంలో నీతి న్యాయం కలిగినటువంటి వారంగా మనము ఉండాలి. లేకపోతే అలాంటి దుష్టత్వం నుండి మనం ఏమైపోవాలి, మరలు కొల్పబడాలి. ఒకవేళ అలా మరలు కొల్పబడకపోతే దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, ఆ యొక్క దుష్టత్వం నుండి నేను నిన్ను కాపాడుతాను, నీవు నీతిని అనుసరించే విధంగా, నీవు న్యాయమును అనుసరించేటువంటి విధంగా నేను నిన్ను కాపాడుతాను అనేటువంటి వాగ్దానమును దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ఎలాంటి వాడు, నమ్మదగినటువంటి వాడు గనుక ఆ యొక్క నీతి లేనటువంటి జీవితం మనది, న్యాయం లేనటువంటి జీవితం మనది. కాబట్టి ఎప్పుడైతే మనము ఆయన దగ్గరికి వస్తామో, ఆయనను నమ్ముకుంటామో, ఆయన నమ్మదగినటువంటి వాడని ఆయన చెంత మనము చేరతామో, అప్పుడు మనల్ని ఏం చేస్తాడు దేవుడు, నీతి లేనటువంటి నీ యొక్క జీవితాన్ని, న్యాయం లేనటువంటి నీ యొక్క జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడు, నీతి న్యాయములు కలిగినటువంటి జీవితము జీవించటానికి మనకు సహాయం చేసేటువంటి వాడుగా ఉంటాడు. నీతి న్యాయములు మన జీవితంలో జరిగించటానికి, మన యొక్క ప్రాణము రక్షించుకోవటానికి దేవుడు మనకు సహాయం చేసేటువంటి వాడుగా ఉంటాడు. అయితే ఈ యొక్క దుష్టత్వంతో ఉండేటువంటి వారికి దేవుడు శ్రమ అనుగ్రహిస్తాడు అనేటువంటి మాట దేవుని యొక్క వాక్యంలో హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో మనము చూస్తాం. అక్కడ ఏమని రాయబడిందంటే, ఈ యొక్క దుష్టత్వము చేసి తర్వాత సంపాదించుకుంటూ ఉంటారంట, కోటను కడతారంట. అలా కట్టేటువంటి వారికి ఏం చేస్తాడంటే దేవుడు శ్రమనిస్తాను అనేటువంటి మాటను అక్కడ రాయించి ఉంచాడనమాట. అంటే నీతి లేకుండా, న్యాయం లేకుండా నీవెంత సంపాదించి నీవు మేడలు, నీ యొక్క సంపాదనను ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నీవు తీసుకుని వచ్చుకున్నా కూడా, మేడలు మిద్దెలు కట్టుకొని ఆస్తులు సంపాదించుకున్నా కూడా వాటి వల్ల దేవుడు నీకేం చేస్తాడంట, శ్రమను అనుమతించేటువంటి వాడుగా ఉంటాడు. నీవు నీతి న్యాయం కలిగి
కొద్దిగా సంపాదించుకున్నా, ఒకవేళ నీవు కోటను కట్టలేకపోవచ్చు, నీకున్న దాంట్లో నీవు తృప్తి పొంది నీతి న్యాయం జరిగిస్తూ జీవించినట్లయితే నీ ప్రాణమును నీవు రక్షించుకోగలిగేటువంటి వాడుగా ఉంటావు. అలాగే నీతి న్యాయము లేనటువంటి జీవితాన్ని నీవు జీవిస్తూ ఉంటే నీ ప్రాణమునకు సురక్షితం అనేది లేదు, నీ ప్రాణము కాపాడబడుతుంది అని చెప్పటానికి లేదనమాట. ఖచ్చితంగా నీ యొక్క ప్రాణం ఇక్కడ రక్షింపబడదు అనేటువంటి మాటను ఈ యొక్క దేవుని యొక్క వాక్యం ఇక్కడ ఇవ్వబడినటువంటి మాట ద్వారా మనకు తెలియజేయబడుతూ ఉన్నదనమాట. అయితే ఈ యొక్క దుష్టత్వం చేయకుండా నీతి న్యాయం జరిగిస్తే మనకు వచ్చేటువంటిది ఏదైనా ఉందా అంటే తప్పకుండా ఉంది. మన ప్రాణం రక్షింపబడుతుంది. అంతేకాకుండా మన జీవితంలో ఆశీర్వాదాలు కూడా దేవుడు ఇస్తాడు అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఈ యొక్క మాట అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనంలో చెప్పబడింది. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పెను. ఇక్కడ మనం మధ్యలో ఇవ్వబడినటువంటి లైన్ని గమనిస్తే దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు అంటే దుష్టత్వం నుండి మరలు కొల్పబడుట ద్వారా మనకు వచ్చేటువంటిది ఏంటంటే దేవుని యొక్క ఆశీర్వాదం. దేవుడు మనల్ని దీవించాలన్నా, దేవుడు మనల్ని ఆశీర్వదించాలన్నా మనం ఏం చేయాలంటే దుష్టత్వం నుండి మళ్లింపబడాలి. మనలో దుష్టత్వం అనేది ఉండకూడదు. దుష్టత్వం అంతా ఏమని చెప్పుకుంటూ వచ్చాం మనము? నీతి న్యాయము లేనటువంటి జీవితం. అలాంటి జీవితం మనం కలిగి ఉండకుండా నీతి కలిగి న్యాయం కలిగి జీవించినట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదించేటువంటి వాడుగా ఉంటాడు. అలాగునే దావీదు తన యొక్క జీవితంలో నీతి న్యాయం కలిగి జీవించాడు గనుకనే దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సౌలు అంతకంతకు నిరసిల్లెను అనేటువంటి మాటను మనము ఆ యొక్క వాక్యంలో చూస్తామన్నమాట. ఇక్కడ చూసినట్లయితే దేవుడు 3 విషయాల్ని మనకి ఈ దినం తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఆయన నమ్మదగినటువంటి వాడని నీవు గుర్తెరగాలి. ఏ మనుష్యుడు నమ్ముకొనదగినటువంటి వాడు గనుక మనుషుల వైపు చూస్తూ నీవు వెనక్కి తిరగవలసినటువంటి అవసరం ఏమీ లేదు. విశ్వాసుల వైపు చూస్తూ నీవు నీ యొక్క ఆత్మీయ జీవితమును నిలిపివేసుకొనవలసినటువంటి అవసరము ఎంత మాత్రమును లేదు. వారు నమ్మదగినటువంటి వారిని, విశ్వాసులను నమ్ముకో, సేవకులను నమ్ముకో, లేకపోతే బాధిత గల సహోదరులను నమ్ముకో అని దేవుని యొక్క వాక్యం చెప్పటం లేదు. కానీ నేను నమ్మదగినటువంటి వాడను, నేను నమ్ముకోవటానికి అర్హుడని గనుక నీవు నన్ను మాత్రమే నమ్ముకో. అప్పుడు నేనేం చేస్తాను? నిన్ను స్థిరపరుస్తాను, దుష్టత్వం నుండి కాపాడుతాను, నీలో నీతి న్యాయాన్ని నేను ఉండేటట్లుగా చేసి ఆ విధంగా నేను కాపాడుతాను, నిన్ను నీ యొక్క నిత్యత్వం కొరకు స్థిరపరుస్తాను అనేటువంటి వాగ్దానమును దేవుడి దినం మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. ఆ విధంగా నీ జీవితంలో, నా జీవితంలో మనము దేవుని మీద ఆధారపడినప్పుడు తప్పకుండా మనకు దేవుడు సహాయం చేసేటువంటి వాడుగా ఉంటాడు. ముందు మన యొక్క జీవితంలో మనము అటువంటి ఆధారపడి ఆ యొక్క జీవితం జీవించడానికి ఇష్టపడి ఆయన సన్నిధిలో ప్రార్థించేటువంటి అనుభవంలో ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు మన యొక్క ఆశను భంగము కాకుండా, నీ యొక్క ఆశ భంగము కానేరదు అని సెలవిచ్చినట్లుగా ఆశగల ప్రాణంను తృప్తిపరిచేటువంటి దేవుడు మనకున్నాడు గనుక తప్పకుండా సహాయం చేస్తాడు. మరొకసారి మనకిచ్చినటువంటి వాక్య భాగంను చదువుకొని ముగించుకుందాం. 2వ తెస్సలోనికలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.